హలో ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అండ్ ఆయన బెయిల్ మీద బయటికి వచ్చారు అనే సంగతి మనందరికీ తెలిసిందే. కానీ నిజంగా అల్లు అర్జున్ గారు చేసిన తప్పేంటి? ఆయన్ని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అల్లు అర్జున్ గారిని ఫ్రైడే అరెస్ట్ చేశారు. దానివల్ల ఆయనకి మండే వరకు బెయిల్ వచ్చే ఛాన్సే ఉండదు అని కావాలనే అలా చేశారా? ఆయన మీద వేసిన సెక్షన్స్ వ్యాలిడేనా లేదా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ని క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ అంతా స్టార్ట్ అయింది ఎక్కడ నుంచి అంటే 4th డిసెంబర్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో రిలీజ్ అయ్యింది. అండ్ ఆ రోజు టికెట్ కాస్ట్ 1200 నుంచి 1300 వరకు ఉంది. ప్రీమియర్ షోకి అక్కడ ఆ మూవీ చూడడానికి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. అందులోనే ఈ భాస్కర్ గారు వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలతో పాటు వచ్చారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఆ రోజు మూవీ చూడడానికి వచ్చారు. అక్కడ క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఒక సెలబ్రిటీ అక్కడికి వస్తున్నారు అంటే ఇంకా జనం చెప్పనక్కర్లేదు కదా. సో అల్లు అర్జున్ గారిని చూడడానికి చాలామంది వచ్చేశారు. ఆ క్రౌడ్లో భాస్కర్ గారు ఆయన పాప ఒకవైపు అండ్ వైఫ్ రేవతి గారు అండ్ వాళ్ళ బాబు ఇంకోవైపు వెళ్ళిపోయారు. అప్పుడు భాస్కర్ గారు వాళ్ళ వైఫ్ని కాల్ చేస్తే ఆవిడ మేము లోపలికి వచ్చేసాము అని అన్నారు. సో భాస్కర్ గారు కూడా సరే మేము వస్తున్నాము అని చెప్పి కాల్ పెట్టడం జరిగింది. ఆయన వాళ్ళ పాపని ఆ క్రౌడ్లో ఉంచడం సేఫ్ కాదు అని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేసరికి వాళ్ళ వైఫ్ అండ్ పిల్లోడు కనిపించడం లేదు. అండ్ అప్పటికే మూవీ స్టార్ట్ అయిపోయింది. అల్లు అర్జున్ గారు అండ్ వైఫ్ స్నేహ గారితో లోపలికి వెళ్ళి మూవీ చూస్తున్నారు. భాస్కర్ గారు అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మా వైఫ్ అండ్ పిల్లోడు కనిపించట్లేదు అని అంటే అప్పుడు వాళ్ళు ఆయనకి ఒక బాబు వీడియోని చూపించారు. ఆ బాబు గాయాలై ఉన్నాడు. అది చూసి ఆయన వాళ్ళ బాబే అని కన్ఫర్మ్ చేస్తారు. ఈలోపే ఇంకో కానిస్టేబుల్ వచ్చి ఆ తోపులాటలో వాళ్ళ వైఫ్ చనిపోయారు అని చెప్తారు. ఈ సంఘటన ఆయనకి ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు వాళ్ళ వైఫ్ చనిపోయారు అండ్ ఇంకోవైపు వాళ్ళ బాబు తీవ్రమైన గాయాలతో పడి ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే అల్లు అర్జున్ గారికి తెలిసాక ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి 25 lakhs వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తామని అండ్ ఎమోషనల్గా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటామని కూడా చెప్పారు. కానీ కొన్ని డేస్ బ్యాక్ భాస్కర్ గారు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశారు. లైక్ అల్లు అర్జున్ గారు రావడం వల్లే ఆయన బౌన్సర్స్ తోసేయడంతో వాళ్ళ వైఫ్ చనిపోయారు అని. సో దానికి వాళ్ళకి జస్టిస్ కావాలి అని. దీనికి అల్లు అర్జున్ గారి అడ్వకేట్స్ హైకోర్టులో ఈ కేసుని క్వాష్ చేయాలి అని అపీల్ చేశారు. కానీ దాన్ని వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే అది నిజంగా ఆయన వల్ల జరగలేదు. అండ్ అల్లు అర్జున్ గారు అంత పెద్ద స్టార్, మెయిన్గా అది ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిందైతే కాదు. సో ఆయనకి జైలుకి వెళ్ళే అంత ఏమీ ఉండదు అని అనుకున్నారు. కానీ 13th డిసెంబర్ ఫ్రైడే రోజున సడన్గా అల్లు అర్జున్ గారికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పోలీసులు మార్నింగ్ 11:30 ఆ టైంకి అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. అలా ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారి మీద వేసిన సెక్షన్సే అలాంటివి. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 105 అండ్ సెకండ్ సెక్షన్ 118 అండర్ భారతీయ న్యాయ సంహిత. సెక్షన్ 105కి అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి చావుకి ఇంటెన్షనలీ అంటే కావాలని వాళ్ళ చావుకి కారణమైతే అప్పుడు వాళ్ళకి లైఫ్ టైం జైలు శిక్ష లేదా 5 or 10 years జైలు శిక్ష అలాంగ్ విత్ ఫైన్. ఆర్ ఎల్స్ ఒక వ్యక్తి చనిపోయారు, తన వల్లే చనిపోయారు, కానీ తను కావాలని ఇంటెన్షనలీ చంపలేదు, వాళ్ళకి తెలీదు తను చనిపోతాడు అని. అలాంటి సిచ్యువేషన్లో అది ప్రూవ్ అయితే 10 years వరకు జైలు శిక్ష అలాంగ్ విత్ ఫైన్. అది ఒక సెక్షన్ వేశారు. ఇది కాకుండా సెక్షన్ 118 అసలు ఇది మరీ దారుణం. కావాలనే ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసి దాంతో వాళ్ళని ఇంజ్యూర్ చేసి దాని కారణంగా వాళ్ళు చనిపోతే వేసే సెక్షన్ ఇది. ఒకవేళ ఈ సెక్షన్ ప్రూవ్ అయితే వాళ్ళకి ఇంజ్యూర్ అయినందుకు 3 years జైలు శిక్ష అలాంగ్ విత్ 20,000 ఫైన్, లేదా అక్కడ సిచ్యువేషన్ని బట్టి లైఫ్ టైం జైలు కూడా అవ్వచ్చు. ఇలాంటి సెక్షన్స్ని వేయడంతో పోలీస్ వాళ్ళు వితౌట్ ఇంటిమేషన్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా కనీసం అల్లు అర్జున్ గారు పైకి రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా అని చెప్పినా సరే పోలీస్ వాళ్ళు కూడా ఆయనతో పాటే వెళ్ళి
ఆయన రూమ్ బయట వెయిట్ చేశారంట. ఈ విషయం అల్లు అర్జున్ గారికి నచ్చలేదు. అండ్ ఆయన పోలీస్ వాళ్ళతో కనీసం చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. ఆ టైంలోనే అల్లు అర్జున్ గారి అడ్వకేట్స్ వచ్చేశారు. అండ్ వాళ్ళ వైఫ్ స్నేహ గారు అండ్ వాళ్ళ ఫాదర్ అక్కడే ఉన్నారు. అంతేకాకుండా స్నేహ గారి ఫాదర్ అంటే అల్లు అర్జున్ గారి ఫాదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన కూడా వచ్చేశారు. అల్లు అర్జున్ గారిని అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి ఎందుకు తీసుకెళ్లారా అంటే మెడికల్ సర్టిఫికేట్ కోసం. ఆయన కంప్లీట్‌గా ఫిట్‌గా ఉన్నారు అని ఒక మెడికల్ సర్టిఫికేట్ పోలీస్ వాళ్ళకి కావాలి. సో, దానికోసం ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సో, అక్కడ నుంచి 3:00కి నాంపల్లి కోర్ట్‌కి తీసుకెళ్లారు. అక్కడ సంధ్య థియేటర్‌లో వాళ్ళు ఒక లెటర్‌ని సబ్మిట్ చేశారు. లైక్ వాళ్ళు పోలీస్ వాళ్ళని సెక్యూరిటీ కావాలి అని అడిగినట్టు ఒక లెటర్ ఉంది. అండ్ అల్లు అర్జున్ గారి తప్పేమీ లేదు. అది ఇంటెన్షనల్‌గా జరిగింది కాదు అని చూపిస్తున్నారు. ఇంకోవైపు అల్లు అర్జున్ గారి అడ్వకేట్ హైకోర్టులో కేస్ క్వాష్ చేయమని అంటే రద్దు చేయాలి అని పిటిషన్ వేశారు. చాలా ఫైట్ తర్వాత ఇంటీరియం బెయిల్ మీద బయటికి వచ్చారు. కానీ అది కూడా అంత ఈజీ కాదు. అల్లు అర్జున్ గారి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ గారికి 14 డేస్ వరకు జ్యుడిషియల్ జైలు శిక్ష విధించాలి అని కోర్టు తీర్పునిచ్చింది. బట్ నిరంజన్ రెడ్డి గారు కోర్టులో చాలా వ్యాలిడ్ పాయింట్స్‌ని ఎత్తారు. లైక్ అల్లు అర్జున్ గారి బౌన్సర్స్ తోసేయడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే, వాళ్ళు తోసేయడం వల్ల అంత క్రౌడ్ అంత బ్యాక్ వరకు వెళ్ళిపోయే ఛాన్సే ఉండదు. అది అసలు పాసిబుల్ కాదు అని అన్నారు. అండ్ వాళ్ళు జస్ట్ ఆ హీరోని క్రౌడ్ నుంచి ఆయనకి ఏమీ కాకుండా సేవ్ చేయడానికి మాత్రమే ట్రై చేశారు. అంతే తప్ప జనాన్ని హార్మ్ చేయాలనైతే వాళ్ళు చేయలేదు అని అన్నారు. డిసెంబర్ 2న సంధ్య థియేటర్ వాళ్ళు డిసెంబర్ 4న అల్లు అర్జున్ గారు వారి ఫ్యామిలీతో పాటు మూవీ చూడడానికి వస్తున్నారు అని సెక్యూరిటీ పర్పస్ కోసం పోలీస్ వాళ్ళకి ఒక లెటర్‌ని కూడా రాశారు. సో, అంత పోలీసు సెక్యూరిటీ అక్కడ రాకపోవడం వల్లే జరిగింది అని. అండ్ పోలీస్ వాళ్ళు ఈ లెటర్‌కి ఎటువంటి ఫిజికల్ రిప్లై చేయకపోవడం కూడా తప్పే అని. అండ్ ఆ లేడీ చనిపోయాక కూడా అల్లు అర్జున్ గారిని చూడడం కోసం పోలీస్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చేశారు అని అన్నారు. అండ్ అల్లు అర్జున్ గారి మీద వేసిన సెక్షన్స్ గురించి కూడా చాలా గట్టిగానే వాదించడంతో అల్లు అర్జున్ గారికి ఇంటీరియం బెయిల్ ఇవ్వవచ్చు అని హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. బెయిల్ ఫ్రైడే ఈవినింగ్ అరౌండ్ 7 లోపు వచ్చినా సరే, దాంట్లో ఏదో టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి అని చెప్పి దాన్ని కరెక్ట్ చేసుకుని రమ్మని పంపించడం జరిగింది. ఆ బెయిల్ పేపర్స్ లేట్‌గా రావడంతో అల్లు అర్జున్ గారు ఆ రోజు నైట్ అంతా ఆ జైల్లో స్పెండ్ చేయవలసి వచ్చింది. అండ్ అల్లు అర్జున్ గారికి ప్రిజనర్ నెంబర్ 7697 అనే ఖైదీ నంబర్‌ని కూడా ఇచ్చారు. అండ్ ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ జైలు నుంచి బయటికి వచ్చారు. ఎంత జరిగినా సరే అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయటికి వచ్చాక మీడియా ముందు ఐ యామ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ అండ్ విల్ కోఆపరేట్ విత్ ద అథారిటీస్ అంటే నేను చట్టాన్ని గౌరవించే పౌరుడినని అధికారులకు సహకరిస్తాను అని అల్లు అర్జున్ గారు తెలిపారు. రీసెంట్‌గా భాస్కర్ గారు కూడా మీడియా ముందుకి వచ్చి ఆయన కేస్‌ని విత్‌డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని అల్లు అర్జున్ గారి తప్పేమీ లేదు అని అంటున్నారు. నేనైతే పర్సనల్‌గా అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయితే కాదు. బట్ రేవతి గారి ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరంగానే ఉంది. కానీ ఆ ఇన్సిడెంట్ మొత్తానికి బ్లేమ్‌ని ఒక పర్సన్ మీదే తోసేసి అది అల్లు అర్జున్ గారి వల్లే జరిగింది అనడం చాలా వరకు తప్పు అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దేవుడి దర్శనం కోసం వెళ్తాము. అక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ క్రౌడ్‌లో చాలా మందికి దెబ్బలు తగులుతాయి. అండ్ కొంతమంది చనిపోయి ఉన్నారు కూడా. అలా అని మనం ఆ దేవుడిని జైల్లో పెట్టం కదా! అండ్ నాట్ ఓన్లీ టెంపుల్స్, చాలా మూవీ రిలీజ్ డేస్‌లో కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ కొన్ని జరిగాయి. కానీ ఎప్పుడూ కూడా ఇలా ఒక సెలబ్రిటీని పనిష్ చేయలేదు. అండ్ చాలా వరకు ఇది కరెక్ట్ కూడా కాదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.